నేషనలిజం ఇన్ ఇండియా. నేషనలిజం అంటే ఏంటి? జాతీయవాదం. జాతీయవాదం అంటే మనమంతా ఒకటే జాతి అనే భావన. భారతీయులందరూ ఒక జాతి, ఇది నా దేశము, ఇలాంటి భావనే నేషనలిజం అని అంటాం. అయితే ఇండియాలో ఈ మోడ్రన్ నేషనలిజం అనేది ఎప్పుడు పెరిగిందంటే బ్రిటిష్ రూల్కి ఎగైనెస్ట్గా ప్రజలందరూ ఏకమై పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో ఈ జాతీయవాదం అనేది బాగా పెంపొందింది. అయితే బ్రిటిష్ రూల్కి అగైనెస్ట్గా పోరాడడానికి డిఫరెంట్ గ్రూప్స్ ముందుకొచ్చాయి. అయితే ఈ గ్రూప్స్లో ఫ్రీడమ్ అంటే ఒక్కొక్క గ్రూప్కి ఫ్రీడమ్ గురించి ఒక్కొక్క ఐడియా. ఫ్రీడమ్ అంటే ఇది, ఫ్రీడమ్ అంటే అది, అంటే ఎవరి ఐడియా వాళ్ళది ఫ్రీడమ్ మీద. అయినప్పటికీ ఈ గ్రూప్స్ అన్నిటికీ ఒక కామన్ గోల్ ఉంది. అదేంటంటే భారతదేశాన్ని బ్రిటిష్ రూల్ నుంచి తప్పించాలి. అది వాళ్ళ కామన్ గోల్. అయితే మరి ఈ డిఫరెంట్ గ్రూప్స్ అన్నీ విడివిడిగా పోరాడకుండా బ్రిటిష్కి ఎగైనెస్ట్గా అందరూ కలిసి ఒకే పెద్ద పోరాటం జరపాలి అని వీళ్ళందరినీ కలపడానికి ప్రయత్నాలు జరిగాయి. వీళ్ళందరినీ ఎవరు కలిపారు? ఈ గ్రూప్స్ అన్నిటినీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మహాత్మాగాంధీ నేతృత్వంలో ఈ గ్రూప్స్ అన్నిటినీ ఒక్కటిగా చేయడం జరిగింది. అయితే ఇది చిన్న పని కాదు. ఎందుకంటే ఈ డిఫరెంట్ గ్రూప్స్లో ఉన్న పీపుల్కి వాళ్ళ ఐడియాస్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వేరు, వాళ్ళ బిలీఫ్స్ వేరు. సో వీళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలన్నింటినీ కూడా చక్కదిద్ది ఆ ఛాలెంజెస్ అన్నీ అధిగమించి వీళ్ళందరినీ కూడా ఒకటిగా చేయవలసి వచ్చింది. ఈ చాప్టర్లో మనం నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇంకా సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్, ఈ మూమెంట్స్ గురించి వివరంగా తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ నేషనలిజం అనే ఐడియా బాగా స్ప్రెడ్ అవ్వడానికి, బాగా వృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి ఈ మూమెంట్స్ కీ రోల్ ప్లే చేశాయి. కాబట్టి ఈ మూమెంట్స్ గురించి మనం ఎక్కువగా ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. అలాగే ఈ ఉద్యమాల్లో అంటే ఈ నాన్ కోఆపరేషన్ ఇంకా సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్లో డిఫరెంట్ సోషల్ గ్రూప్స్కి చెందిన ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫస్ట్ లెట్ us సీ అబౌట్ ది ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ ఇంకా నాన్ కోఆపరేషన్ మూమెంట్. వీటి గురించి తెలుసుకుందాం. 1919 తర్వాత ఇండియాలో ఈ నేషనల్ మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇండియాలో అన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ నేషనల్ మూమెంట్ గురించి తెలియడం స్టార్ట్ అయింది. సో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ రూల్కి ఎగైనెస్ట్గా కొత్త కొత్త విధానాల్లో ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఫైట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇంతలో వరల్డ్ వార్ 1 అనేది స్టార్ట్ అయింది. ఈ వరల్డ్ వార్ 1 ఇది చాలా రకాల చేంజెస్ని తీసుకొచ్చింది. ఎకనామిక్ ఇంకా పొలిటికల్ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చింది. ఏంటా ప్రాబ్లమ్స్? హయ్యర్ ట్యాక్సెస్ అనేవి పెరిగిపోయినాయి, రైజింగ్ ప్రైసెస్, రేట్లు పెరిగిపోయినాయి, అవసరమైన వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా ఫోర్స్డ్ సోల్జర్ రిక్రూట్మెంట్, బలవంతంగా ప్రజల్ని సోల్జర్స్ కింద రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ వార్ 1లో పోరాడడానికి ఈ మిలిటరీ సైన్యం అవసరం కాబట్టి ఫోర్స్డ్గా సోల్జర్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇంకా క్రాప్స్ ఫెయిల్యూర్, పంటలు ఫెయిల్ అవటం, అలాగే డిసీజెస్, ఇన్ఫ్లుయెంజా లాంటివి డిసీజెస్ స్ప్రెడ్ అవటం, ఇవన్నీ కూడా ఇండియాలో చాలా సఫరింగ్ని క్రియేట్ చేసినాయి. అయితే ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఈ వార్ పూర్తయిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి, థింగ్స్ దిల్ గో బెటర్ ఆఫ్టర్ ద వార్ అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అప్పుడు ఒక కొత్త లీడర్, ఆయన ఈ స్ట్రగల్ని అంటే ఈ ఫ్రీడమ్ ఫైట్ని ఒక కొత్త వేలో తీసుకెళ్ళాలి అని ఒక కొత్త విధానాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ విధానమే సత్యాగ్రహం, ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. అయితే ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరా వ్యక్తి? మహాత్మా గాంధీ. ఈయన 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చారు. ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహ అనే ఒక నాన్ వయలెంట్ మెథడ్ని ఫాలో చేసి అక్కడ పోరాడారు. అయితే ఎలా పోరాడతారు? ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనేవి వెపన్స్. ట్రూత్ ఇంకా నాన్ వైలెన్స్ చేయకుండా, ఎలాంటి ఫిజికల్ ఫోర్సు లేకుండా ఈ సత్యాగ్రహం అనే పద్ధతి ద్వారా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని గాంధీజీ ఇంట్రడ్యూస్ చేశారు. సో గాంధీజీ ఏం నమ్మారంటే
ఈ నాన్ వైలెన్స్ అంటే అహింసా విధానంలో పోరాటం చేయడం ద్వారా మనం ఇండియాలో ఉన్నటువంటి వివిధ రకాల గ్రూప్స్ ప్రజలందరినీ కూడా మనం వీ కెన్ యునైట్, అందరినీ కలపచ్చు అని సత్యాగ్రహ మూమెంట్స్ని ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు. 1917 గాంధీజీ చంపారణ్లో ఉండే పెసెంట్స్, రైతులు ఎవరైతే ఉన్నారో, బీహార్లో ఉన్న చంపారణ్, ఇంకా గుజరాత్లో ఉన్న కేడా, అక్కడ ఉన్నటువంటి అన్ఫెయిర్ సిస్టమ్స్, అధిక ట్యాక్సులు కావచ్చు, ఇలాంటి అన్ఫెయిర్ సిస్టమ్స్కి వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని అక్కడ చేశారు. అంటే ట్యాక్సులు తగ్గించాలని ఉద్యమాన్ని చేశారు 1917లో. అలాగే 1918లో అహ్మదాబాద్లో కాటన్ మిల్ వర్కర్స్ యొక్క రైట్స్కి సంబంధించిన జరిగిన పోరాటాన్ని కూడా ఈ సత్యాగ్రహాన్ని గాంధీజీ ఆర్గనైజ్ చేశారు. 1918 కాటన్ మిల్ వర్కర్స్ ఇన్ అహ్మదాబాద్, ఆ మిల్ వర్కర్స్ యొక్క హక్కుల కోసం, రైట్స్ కోసం. సో నెక్స్ట్ రౌలట్ యాక్ట్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్ట్, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. 1919లో గాంధీజీ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు, సత్యాగ్రహాన్ని దేశవ్యాప్తంగా, నేషన్ వైడ్. దేనికి అగైనెస్ట్గా? ఈ రౌలట్ యాక్ట్కి అగైనెస్ట్గా. సో అసలు ఈ రౌలట్ యాక్ట్ ఏంటి? ఈ రౌలట్ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ పవర్, అంటే ఎవరు ఎదురు ప్రశ్నించకుండా వాళ్ళకి ఎగైనెస్ట్గా జరుగుతున్న పొలిటికల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా సప్రెస్ చేయడం, అణిచివేయడం. అలాగే ఎవరైతే ఇండియన్స్ బ్రిటిష్కి ఎగైనెస్ట్గా పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ ట్రయల్ చేయకుండా, అంటే కోర్టులో ప్రవేశపెట్టకుండా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం. సో ఇది రౌలట్ యాక్ట్. దీనికి అగైనెస్ట్గా గాంధీజీ 1919 నేషన్ వైడ్ ప్రొటెస్ట్ని, సత్యాగ్రహాన్ని లాంచ్ చేశారు. అలాగే గాంధీజీ ఒక హర్తాళ్ అంటే స్ట్రైక్ని కూడా ఆయన ఆర్గనైజ్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 6. ఈ స్ట్రైక్లో ర్యాలీస్, స్ట్రైక్స్, ఇంకా షాప్స్ మూసివేయించడం, ఈ యాక్ట్కి అగైనెస్ట్గా ఇవన్నీ చేయడం జరిగింది. సో దీనికి గాంధీజీ ఇవన్నీ చేయించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు గాంధీజీకి అగైనెస్ట్గా కంట్రోల్ చేయడానికి. ఎలా చేశారు? దే అరెస్టెడ్ గాంధీజీ. అలాగే అమృత్సర్లో మార్షల్ లాని ఇంపోజ్ చేశారు. దాంతోపాటు ప్రొటెస్ట్ చేసేవాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్, హార్ష్ యాక్షన్స్ తీసుకున్నారు. సో దీంట్లో భాగంగా ఏప్రిల్ 13 జనరల్ డయర్ అనే బ్రిటిష్ ఆఫీసర్, ఆయన జలియన్ వాలాబాగ్లో ఒక దారుణమైనటువంటి మారణకాండని చేశాడు. అంటే వందలాది మంది ఈ ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, పోరాటం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఒక గ్రౌండ్లో ఉండగా వాళ్ళందరి మీద కాల్పులు జరిపాడు. సో ఈ కాల్పులు జరపడం వల్ల చాలామంది చనిపోయారు. సో దీంతో ఏమైంది? అక్కడ అహింసాయుతమైన వాతావరణం పోయి ప్రజలందరిలో కోపము ఇంకా హింస పెరిగిపోయింది. సో ఇట్ కాజ్డ్ ది వైడ్ స్ప్రెడ్ యాంగర్ అండ్ వైలెన్స్. సో దీనికి అగైనెస్ట్గా బ్రిటిష్ దే రిటాలియేటెడ్ విత్ సివియర్ రిప్రెషన్. అయితే ప్రజల్లో రేగినటువంటి కోపాన్ని, ఈ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు సివియర్ రిప్రెషన్ చేశారు. సో దట్ ఈస్ పబ్లిక్ హ్యూమిలియేషన్, ప్రజలను హింసించడం, ఇంకా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని కొట్టడం, వైలెన్స్. సో ఇవన్నీ జరగడం వలన ఈ వైలెన్స్ అనేది పెరిగిపోయింది. రెండు వైపుల నుంచి కూడా ప్రజలు, బ్రిటిష్ వాళ్ళు కూడా కొట్లాట అనేది పెరిగిపోవడంతో గాంధీజీ హీ ఎండెడ్ ద ప్రొటెస్ట్ అండ్ హీ రియలైజ్డ్ దట్ ఎ బ్రాడర్ మూవ్మెంట్ వాజ్ నీడెడ్. సో గాంధీజీ ఏమనుకున్నారు? ఇది సరిపోదు, ఈ సత్యాగ్రహం సరిపోదు, దీనికంటే పెద్దగా ఏదైనా ఒక మంచి ఉద్యమాన్ని మనం ప్లాన్ చేయాలని అనుకుని ఈ ప్రొటెస్ట్ని ఎండ్ చేశారు. ఇంకా గాంధీజీ ఏమనుకున్నారంటే, హీ సా ఏ ఛాన్స్ టు యునైట్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. హిందూస్ని ముస్లిమ్స్ని కలిపితే, వీళ్ళిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఇది మరింత స్ట్రాంగ్గా ఉంటుందని భావించారు. అలా కలపడానికి ఆయనకు ఒక ఛాన్స్ దొరికింది. ఏంటి అంటే, హిందూ వర్గాలన్నీ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అదే సమయంలో ముస్లిం వర్గాల వారు ఖిలాఫత్ ఇష్యూ గురించి బ్రిటిష్ వారికి అగైనెస్ట్గా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు కూడా కామన్గా పోరాటం చేస్తుంది ఒకరి మీదే, బ్రిటిష్ వాళ్ళ మీదే, అగైనెస్ట్ ద బ్రిటిష్ డామినెన్స్ అండ్ బ్రిటిష్ రూల్. అప్పుడు గాంధీజీ ఈ రెండు విషయాల మీద, అంటే సెల్ఫ్ రూల్, స్వరాజ్ గురించి, అలాగే ఖిలాఫత్ గురించి, ఈ రెండు విషయాల గురించి కూడా
హిందువులు ముస్లింలు కలిసి బ్రిటిష్కి అగైనెస్ట్గా పోరాటం చేద్దాం అని అందరినీ యునైట్ చేయడం జరిగింది. 1920 సెప్టెంబర్లో గాంధీజీ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కూడా కన్విన్స్ చేసి అందరూ కలిసి ఈ ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ మూమెంట్తో బ్రిటిష్కి అగైనెస్ట్గా బోత్ ద గ్రూప్స్, హిందూ గ్రూప్స్ అండ్ ముస్లిం గ్రూప్స్, ఫర్ బోత్ ద పర్పస్, ఖిలాఫత్ ఇంకా స్వరాజ్ రెండింటి కోసం కూడా అందరూ కలిసి ఉమ్మటిగా పోరాటం చేద్దామని ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేయడం జరిగింది. వై నాన్ కోఆపరేషన్? అసలు ఈ నాన్ కోఆపరేషన్ అనేది ఎందుకు ఎంచుకున్నారు గాంధీజీ? గాంధీజీ ఆయన పుస్తకం హింద్ స్వరాజ్ అనే బుక్లో దీని గురించి రాశారు. ఆయన ఏం చెప్పారంటే, బ్రిటిష్ రూల్ ఇండియాలో ఇండియన్ కోఆపరేషన్ వల్లే జరుగుతుంది. మన ఇండియన్స్ కోఆపరేట్ చేయకపోతే బ్రిటిష్ రూల్ అనేది అక్కడ సరిగ్గా జరగదు అని ఆయన చెప్పారు. ఒకవేళ ఇండియన్స్ కనుక బ్రిటిషర్స్కి కోఆపరేట్ చేయడం స్టాప్ చేస్తే బ్రిటిష్ రూల్ అనేది చాలా త్వరగా ఇక్కడ ఎండ్ అయిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని డిఫరెంట్ స్టేజెస్ కింద ప్లాన్ చేశారు. సో ఇందులో బాయ్కట్ చేయడం ఉంది, అలాగే సివిల్ డిజోబీడియన్స్ కూడా ఉంది. అయితే ఈ ప్లాన్ గురించి, ఈ నాన్ కోఆపరేషన్ ప్లాన్ గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లోపలే డిఫరెంట్ డిబేట్స్, డిస్కషన్స్ జరగడం స్టార్ట్ అయింది. అంటే కొంతమంది చేద్దామని, కొంతమంది వద్దని, కొంతమంది లాభసాటిగా ఉంటుందని, ఉపయోగపడుతుందని, కొంతమంది దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని డిబేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా డిసెంబర్ 1920 నాగ్పూర్లో కాంగ్రెస్ సెషన్ జరిగింది. డిసెంబర్ 1920 నాగ్పూర్. ఈ కాంగ్రెస్ సెషన్లో ఫైనల్గా అందరూ కలిసి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్కి యాక్సెప్ట్ చేశారు. డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్. ఇక్కడ ఒకటే మూమెంట్, కానీ ఈ మూమెంట్లో పాల్గొనే వాళ్ళందరికీ వాళ్ళ గోల్స్ వేరు. ఏ గ్రూప్ గోల్ వాళ్ళది, కానీ ఫైనల్గా అందరికీ కావాల్సింది ఏంటంటే బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ అవటం. సో ద నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ January 1921. 1921లో ఈ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ జాయిన్ అయ్యారు, డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళ గోల్స్ వేరు, బట్ అందరికీ కావాల్సింది ఏంటంటే స్వరాజ్, దట్ ఈజ్ సెల్ఫ్ రూల్, అంటే మనల్ని మనమే రూల్ చేసుకోవటం. ఇప్పుడు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ టౌన్స్, ద మూమెంట్ ఇన్ ద టౌన్స్. టౌన్స్లో చూస్తే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచ్ చేసినప్పుడు చాలా ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ చేశారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కువగా. అలాగే స్టూడెంట్స్, అందులో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, టీచర్స్, ఇంకా లాయర్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఈ మూమెంట్లో పీపుల్ అందరూ కూడా ది బాయ్కటెడ్ ఫారిన్ గూడ్స్ అన్నీ కూడా బాయ్కట్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఏమైంది, ఇంపోర్ట్స్ అనేవి తగ్గినాయి. అప్పుడు మన ఇండియన్ టెక్స్టైల్ ప్రొడక్షన్ పెరిగింది. అందరూ కూడా స్వదేశీ వాడడం మొదలుపెట్టడంతో ఇండియాలో తయారైన వస్తువుల యొక్క ప్రొడక్షన్ పెరిగింది. ఇనీషియల్గా ఇది పెరిగిన తర్వాత స్లో అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే, మన ఇండియాలో హ్యాండ్మేడ్గా హ్యాండ్లూమ్స్తో తయారు చేసినటువంటి క్లాత్, ఖాదీ క్లాత్ ఏదైతే ఉందో ఇది చాలా కాస్ట్లీ బ్రిటిష్ వాళ్ళు ఇంపోర్ట్ చేసే క్లాత్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే బ్రిటిషర్స్ వాళ్ళు మిల్స్లో, పవర్ మిల్స్లో తయారు చేసినటువంటి క్లాత్ చీప్గా ఉండేది. సో ఇది కాస్ట్లీ, అందరూ ఎఫోర్డబుల్ చేయలేకపోయేవారు. అందరూ స్వదేశీ వేసుకోవాలని ఉన్నా, జాతీయ భావం ఉన్నా కానీ దే కెనాట్ ఎఫోర్డ్ ఇట్, ఖాదీ క్లాత్ని పర్చేస్ చేయలేకపోయారు. అలాగే ఇంకొకటి, బ్రిటిష్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని బ్యాన్ చేయడం, బాయ్కట్ చేయడం, అంటే ఆ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్లకుండా ఉండడం. ఇది కూడా చాలామంది చేయలేకపోయారు. ఎందుకని, ఆల్టర్నేటివ్స్ లేవు. బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళకపోతే వేరే చోట చదువుకోవడానికి ఇండియన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ పెద్దగా లేవు. ఆపర్చునిటీస్, అదర్ ఆల్టర్నేటివ్స్ ఆర్ వెరీ లెస్. సో దీనివల్ల చాలామంది తిరిగి మళ్ళీ ఆ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్కే వెళ్ళిపోవడం జరిగింది. చాలామంది ఖాదీ క్లాత్ కొనుక్కోలేక తిరిగి ఇంపోర్టెడ్ క్లాత్స్ని కొనడమే జరిగింది. ఇప్పుడు ఈ మూమెంట్ ఊర్లలో, పల్లెటూరులో ఎలా ఉందో చూద్దాం. రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సిటీలో స్టార్ట్ అయింది, సిటీస్ నుంచి పల్లెలకు కూడా పాకింది. ఇందులో రైతులు, ఇంకా ట్రైబల్స్, ఆదివాసీలు, గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అవధ్లో బాబా రామచంద్ర అనే ఆయన రైతులతో ఈ పోరాటాన్ని ముందుకు నడిపించారు.
సో వీళ్ళందరూ దేని గురించి పోరాడారంటే హై రెంట్స్, ఇంకా ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా వెట్టి చాకరీ చేయించడం, ఇటువంటి వాటి మీద ఈయన పోరాడారు. ఈ బాబా రామచంద్ర జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి ఔద్ కిసాన్ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ మూమెంట్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి ఏమైంది, మెల్లిమెల్లిగా భూస్వాముల మీద, వ్యాపారస్తుల మీద దాడి చేయడం కూడా ప్రారంభించారు. అంటే మెల్లిగా హింస అనేది ఇందులోకి వచ్చేసింది. కొంతమంది లోకల్ లీడర్స్ గాంధీజీ పేరు ఉపయోగించుకుని, నాన్ కోఆపరేషన్ మూమెంట్ యొక్క పేరును ఉపయోగించుకుని వాళ్ళ యొక్క వైలెంట్ యాక్ట్స్ని చేయడం జరిగింది. ఇక తర్వాత గూడెం హిల్స్లో ఒక ట్రైబల్ లీడర్, ఆయనే అల్లూరి సీతారామరాజు గారు. ఈయన ఒక గరిల్లా మూమెంట్ని బ్రిటిష్ వాళ్ళకి ఎగైనెస్ట్గా, బ్రిటిష్ వాళ్ళ ఫారెస్ట్ పాలసీస్కి ఎగైనెస్ట్గా ఈయన ఒక మూమెంట్ని లాంచ్ చేశారు. సో బ్రిటిష్ వాళ్ళు ఈ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళకి నచ్చిన పాలసీస్ పెట్టి ఈ ట్రైబల్ పీపుల్కి ఉండేటటువంటి రైట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు అణిచివేసేవారు. అలాగే ఈ ట్రైబల్స్ అందరినీ కూడా ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా వాళ్ళ చేత ఈ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా చేయించేవారు. సో దీనంతటికీ అగైనెస్ట్గా అక్కడ ఒక ట్రైబల్ లీడర్ అల్లూరి సీతారామరాజు అనే ఆయన పోరాటం చేయడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు గారికి గాంధీజీ చెప్పిన విధానం మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయుధాలతోనే పోరాటం చేశారు. ఈ విధమైన పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చి చాలామందిలో ఈ స్వాతంత్ర పోరాటం యొక్క స్ఫూర్తిని నింపి చాలా వీరోచితంగా పోరాడారు. ఇప్పుడు ప్లాంటేషన్స్లో ఈ స్వరాజ్ మూమెంట్ ఎలా ఉందో చూద్దాం. అస్సాంలో ఉన్న ప్లాంటేషన్స్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం కావాలని ఉంది. అలాగే ఆ ప్లాంటేషన్స్లో ఉన్నటువంటి ఆ బలవంతపు చాకరీ పని ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకున్నారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగే సమయంలో వాళ్ళందరూ కూడా ఆ ప్లాంటేషన్స్ వదిలి పారిపోవాలనుకున్నారు. కానీ పోలీసుల యొక్క దెబ్బలకి బలవక తప్పలేదు. సో దే హోప్డ్ ఫర్ ల్యాండ్ అండ్ ఇంప్రూవ్డ్ కండిషన్స్ బట్ వర్ స్టాప్డ్ బై స్ట్రైక్స్ అండ్ పోలీస్. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పోరాటం కనుక జరిగితే వాళ్ళకి మంచి ల్యాండ్, ఇంకా వాళ్ళ యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి, ఇంప్రూవ్డ్ కండిషన్స్ వస్తాయని అనుకున్నారు. కానీ పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళనివ్వలేదు. సో ఇలా వివిధ గ్రూప్స్గా స్టార్ట్ అయినటువంటి ఈ నేషనల్ మూమెంట్ అనేది ఒక పెద్ద లార్జ్ నేషనల్ మూమెంట్గా అయ్యింది. సో ఈ మూమెంట్ అంతా కూడా గాంధీజీ యొక్క విజన్ని సపోర్ట్ చేస్తూ ఆయన డైరెక్షన్లో ముందుకి సాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.